నంబూరు వైన్స్కి నాకేం సంబంధం? నేను ఊర్లో కానీ లేను. ఆ రోజు ఎవరో తాయి గొడవ పెట్టుకుని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా? అంటే ఎమ్మెల్యే మీద బురద జల్లడం ఇదైపోయింది. ఆ రోజు పొద్దున నంబూరు వైన్స్ ఓనర్ మాట్లాడాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు. అంటే గంటకోసారి మాట మార్చి, అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా? ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కల్పించాడని చెప్పేసి? అంటే వెనకల వేరే ప్రోద్బలం ఉంది. నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను నేను. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు, అలాగే నేను చేసే డెవలప్మెంట్ ఓర్చుకోలేక ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేశాం. హాస్పిటల్స్ అయితే ఏమి, రోడ్స్ అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డ్. గత 30 ఏళ్ళ నుంచి ఎవరు దాన్ని టచ్ చేసిన లేదు. డంపింగ్ యార్డ్ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు హాఫ్ ఆఫ్ ది డంపింగ్ యార్డ్ క్లియర్ అయిపోయింది, ఇంకొక హాఫ్ మిగిలి ఉంది. వర్షాల వల్ల పెండింగ్ పడిపోయింది. అది కానీ 1 or 2 monthsలో మొత్తం క్లియర్ అయ్యి ఈరోజు అక్కడ మంచి పార్కును కానీ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఎక్కడ స్టాండ్ అయిపోతాడో ఎమ్మెల్యే? మళ్ళా రేపు పొద్దున మాకు అవకాశాలు వస్తాయి రావు అని పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదని అదని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండే నాయకుడు. మీకు తెలియదా అనంతపూర్లో ఏం జరుగుతుంది అనేది? 80 feet రోడ్డు దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంటే మేము వచ్చిన సంవత్సరం కాలంలోనే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఈరోజు 80 feet రోడ్ని బ్రహ్మాండంగా సుందరంగా దిద్దాం. అలాగే రుద్రంపేట రోడ్డు ఎన్ని యాక్సిడెంట్లు అయిందో గత 5 ఏళ్ళలో మీరు ప్రభుత్వంలో దాదాపు 15-16 యాక్సిడెంట్లు అయినాయి. 3-4 మెంబర్లు చనిపోయారు అక్కడ. ఆ రోజు మీకు కనిపించలేదా? కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేవలం 6 నెలల కాలంలోనే R&B రోడ్డు కంప్లీట్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా తయారు చేశాం. ఇలాంటివి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజుకు 1 కోటి రూపాయలు, 1.5 కోటితో వర్కులు ప్రారంభిస్తూనే ఉన్నాం. డ్రైన్ వర్కులు చేస్తున్నాం. పంచాయతీలో సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం NRGS కింద. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే నా మీద బురద చల్లడానికి దండుపాలెం బ్యాచ్ అని ఇంకోటి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చిందో మొత్తం అనంతపురం ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. మీకని తెలుసు, మీడియా మిత్రులకి ఎవరు చేస్తున్నారు ఏంటి ఇదంతా అని. కానీ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగితే మీరు తట్టుకోలేరా? ఆలోచించారు రాజకీయ నిరుద్యోగులు. ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లడమేనా? కనీసం అభివృద్ధి చేస్తున్నాము, సపోర్ట్ చేద్దాము, లేకపోతే వర్కులు చేసుకుందాము, వర్కులు తెప్పించుకుందాము అని ఎవరైనా సపోర్టింగ్ రావాలి మీరు సీనియర్లు. మీ కార్పొరేటర్లు ఈరోజు 48 మంది ఉన్నారు. చాలామంది నా దగ్గరికి వచ్చి మా డివిజన్లో ఈ సమస్య ఉంది, ఈ డివిజన్లో సమస్య ఉందంటే వాళ్ళకి కానీ ఇమ్మీడియట్గా వచ్చి DEని SCని పంపించేసి ఎస్టిమేషన్ లేపించేసి వర్క్ చేపిస్తున్నాం. గతంలో మా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా దగ్గరికి రానిచ్చారా మీరు? కానీ అనంతపురం అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి సలహాలు, ప్రతి ఒక్క నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. ముఖ్యంగా ఇలాంటివి చేస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సహించరు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బంది పడినా కానీ మన చూసే పరిస్థితి ఉండదు. అదే పంతాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ నేను కానీ ఎవరన్నా కానీ కబ్జాలు కానీ లేకపోతే ఇలాంటి దురాక్రమణలు కానీ చేసిన ఉపేక్షించే సమస్య లేదు. నేను ఆల్రెడీ SP గారికి కానీ చెప్పాను, డిపార్ట్మెంట్కి కానీ చెప్పాను కేసులు పెట్టమని చెప్పేసి. నా దగ్గర ఉండే అనుచరుల మీద కానీ కేసు ఈరోజు నమోదైంది. మేము రాజకీయం చేసింటే కేసులు పెట్టించుకునే వాళ్ళమా? కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకోటి విషయంలో కానీ ఖచ్చితంగా ఉంటారు. అదే పంతాలో మా నియోజకవర్గంలో కానీ మేము కానీ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.